అందరికీ జై భీమ్. ముఖ్యంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా 135వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కోవిడ్ దేశంలో మనం జాబ్రియా బ్లడ్ బ్యాంక్ నందు కలవడం జరిగింది. అలాగే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ ఆఫ్ జాబ్రియాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణం. అంటే మన యువకులు మన భారతదేశం నుంచి మనం ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం కూడా అంబేద్కర్ గారని నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మనం ఎక్కడో ఉన్నాం ఆసరాది అయితే రత్నం ప్రాంతాలు కావాలని మనం ఏదైతే కలగన్నామో అదైతే ఏమైనా జరిగిందని కోవిడ్ చేసింది. అందరికీ జై భీమ్. మరి ఇక్కడికి వచ్చి మీరు పెద్దలందరూ కూడా నా జై భీమ్లో మరి అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి పురస్కరించుకుని ఆ యొక్క పిలుపు మేరకు మీ అందరూ వచ్చి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది విజయవంతం చేశారు. మీ అది అసలైన కెమెరా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కువైట్లో ఉండే బహుజన బిడ్డలందరూ ఈరోజు కువైట్లో ఉండే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కువైట్ దేశానికి మేము కూడా మా వంతుగా సహకారం అందించాలి అని చెప్పి ఒక మంచి సంకల్పంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు రక్తదానం చేయడానికి జాబ్రియా బ్లడ్ బ్యాంక్ కాడికి రావడం జరిగింది. నిజంగా సమాజం పట్ల బహుజన బిడ్డలకు ఉండే ఒక సంకల్పము, ఒక సేవా దృక్పథానికి నిదర్శనము ఈ రక్తదాన శిబిరము. అలాగే ఈ కార్యక్రమంలో కువైట్లో ఉండే మన సుగువాసి ప్రసాదన్న యువ సైన్యం అధ్యక్షులు, అలాగే మన ఖాన్ గారు, రాజు గారు కూడా ఇక్కడ, ఇలాని గారు, మేమందరం కూడా మా వంతుగా ఇక్కడికి వచ్చి ఈ ఒక పవిత్రమైన కార్యక్రమానికి సహకారం అందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా ఈరోజు రాజ్యాంగ నిర్మాతకు, భారతదేశానికి దశ దిశ దిక్సూచి చూపించిన ఆ మహానీయుడికి నిజమైన నివాళులంటే ఇలాంటి కార్యక్రమాలలో మేము పార్టిసిపేట్ చేయాలి, కుల మతాలకు అతీతంగా. ఎందుకంటే ఆయన కేవలం భారతదేశంలో ఉండే 140 కోట్ల మంది ప్రజలకు మాత్రమే రాజ్యాంగ నిర్మాత కాదు. ఈరోజు ప్రపంచ దేశాలు సైతము మా పెద్దలు నిజంగా ఆయన గురించి చెప్పాలంటే నాలాంటి వాడి స్థాయి కాదు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో దేశాలలో మా రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. అలాంటి మహనీయుడి కోసము ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఇంతమంది బహుజన బిడ్డలు ఉండే కార్యక్రమంలో నేను పాల్గొనడము నిజంగా ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. తమ్ముళ్ళందరూ నేను అసలు ఎంత మేము కనెక్ట్ అయిపోతామంటే ఈరోజు మాకందరికీ ఒక హక్కు ఏ విషయంలో అయినా కల్పించిన గొప్ప ప్రధాత నిర్మాత ఆయన. మరొకసారి ఆయనకి నివాళులు అర్పిస్తూ మనసు లోతుల్లో నుంచి జై భీములు తెలుపుకుంటున్నాను. అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కోవిడ్ దేశంలో ఇలా మనం కలవడం, జాబ్రియా బ్లడ్ బ్యాంక్లో ఇంతమంది బ్లడ్ డొనేషన్ ఇవ్వడం చాలా ఆనందకరం. ఇలాగే ఐకమత్యంతో ముందుకు పోతూ అనేక విషయాల్లో ఒకరికొకరు తోడుతూ ఎంతోమందికి మనం ప్రాణ దాతలుగా నిలవాలని ఆశిస్తున్నాను. మరొకసారి అంబేద్కర్ జయంతి కూడా ఇలాగే వచ్చి జయప్రదం చేస్తారని ఆశిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు. జై భీమ్. ఏప్రిల్ 14వ తారీఖు అంబేద్కర్ జయంతి కోవిడ్ దేశంలో రెక్కై ప్రాంతంలో రెక్కై ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అంబేద్కర్ వార్షికం చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానించలే, కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా వస్తారని చిన్న విన్నపం. అందరికీ జై భీమ్. ముఖ్యంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా 135వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కోవిడ్ దేశంలో మనం జాబ్రియా బ్లడ్ బ్యాంక్ నందు కలవడం జరిగింది. అలాగే కోవిడ్ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనము ఇలా చేయడం చాలా ఆనందకరం.
అలాగే కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, అలాగే జై భీమ్లు. మీరు అలాగే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తారీఖు మంగళవారం రోజు రిగ్గైలో రాయల్ ఫార్మసీ దగ్గర రిగ్గైలో అంబేద్కర్ గారి జయంతి జరుగుతుంది. అలాగే మీరందరూ కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా రావాలని ఆశిస్తున్నాను. అలాగే డ్యూటీలు ఉండడం వల్ల చాలా మంది కూడా వచ్చి బ్లడ్ ఇచ్చేసి వాళ్ళ డ్యూటీ నిమిత్తమై వెళ్ళడం జరిగింది. వాళ్ళకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, జై భీమ్లు, నమస్కారాలు. అలాగే మీరు కూడా అందరూ కూడా కోవిడ్ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి 14వ తారీఖు అంబేద్కర్ జయంతి విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరొకసారి అందరికీ ఇక్కడ జై భీమ్లు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బ్లడ్ బహుజన ఐక్యం నుంచి మరి ప్రమోట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు హాజరవి బ్లడ్ అయితే రక్తం ఇవ్వడం ప్రాణాలు కావాలని మనం ఏదైతే కలగన్నామో అదైతే ఇవ్వడం జరిగింది కోవిడ్ దేశంలో. అలాగే ప్రతి ఒక్కరు వచ్చి చాలామంది డ్యూటీ ఉన్న వల్ల వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలను, జై భీమ్లు. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆలోచన విధానంలో వెళ్ళాలి. ఆయన భారతదేశాన్ని ప్రజలందరి కోసం సమాన హక్కులు కల్పించాలని ఎంతో పోరాటం చేసి రాజ్యాంగం మనకి రాజ్యాంగ రూపంలో ప్రతి ఒక్కరికి సమానం కల్పించడం జరిగింది. అలాంటి మహానుభావుడు జయంతి ఈ కోవిడ్ దేశంలో 135వ జయంతి సందర్భంగా 100 చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కుల మత అతీతంగా ఆయన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. ఒక కులానికైతే ఆపదం చేయడం జరుగుతుంది పార్టీలు. అయితే మనందరం కూడా అంబేద్కర్ ఆలోచనలో ప్రతి మతానికి ప్రతి కులానికి ఆయన సంబంధించిన వ్యక్తి అదే బాటలో ప్రతి ఒక్కరు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి బహుజన వాదులకందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. కువైట్ అంబేద్కర్ యూత్ ఆహ్వానం మేరకు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నటువంటి మన యువకులు మన భారతదేశం నుంచి మనం ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం కూడా అంబేద్కర్ గారని నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటాను. మనం ఎక్కడో ఉన్నాం, ఎక్కడ నాకు తెలిసి కూడా మా తాతలు కూడా కథలుగా చెప్పుకునేవాళ్ళు. అంటే మన హయ్యర్ క్యాస్ట్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది, మనల్ని ఏ విధంగా చూసేవాళ్ళు. ఒక్కసారి అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మన భవిష్యత్తు ఏ విధంగా మారిపోయింది అనేది ప్రత్యక్ష ఉదాహరణగా మేము ఈ విధంగా నిలుస్తాము. కాబట్టి మన భారతదేశంలో ఓన్లీ అనుకుంటారు చాలామంది కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అంబేద్కర్ రాజ్యాంగం రాశారని. అది చాలా తప్పు. ప్రతి ఒక్కరికి అంటే విదేశాల నుంచి భారతదేశంలోకి వచ్చిన వాళ్ళకు కూడా ఫలానా హక్కు ఉంటుందని చెప్పేసి రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆయన్ని మరొకసారి మనం స్మరించుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని మీ ఆధ్వర్యంలో జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలా జోహార్ అంబేద్కర్. మరి ఇక్కడికి వచ్చి మీరు దత్తలనుకుంటున్న జై భీమ్లు. మరి అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి పురస్కరించుకుని మా యొక్క పిలుపు మేరకు మీ అందరూ వచ్చి మీ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది విజయవంతం చేశారు. మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు. అలాగే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పే బ్యాక్ టు ద సొసైటీ అంటే మనం సంపాదించుకున్న దాంట్లో పక్కవారికి మనిషి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందజేసి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలనేసి ఈ యొక్క పే బ్యాక్ టు సొసైటీ వినాదంతో ముందుకొచ్చి మరి ఈ యొక్క పే బ్యాక్ టు సొసైటీ వినాదంతో మరి బ్లడ్ అనేది డొనేట్ చేశారు ఈ కోవిడ్ దేశానికి. చాలా సంతోషం మీ అందరికీ. ఇంకోటి రేపు జరగబోయే 14వ తారీఖు రేపు వచ్చి 14వ తారీఖున మంగళవారం నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి న్యూరెక్కేలో పెట్టడం జరుగుతుంది. రెక్కే టీం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎలాగైతే వచ్చారో ప్రతి ఒక్కరు కూడా కులాలకి మతాలకు అతీతంగా వచ్చి ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని విజయవంతం చేస్తారనేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ నందు ఆహ్వానం పలుకుతున్నాను. మీ అందరికీ ఖచ్చితంగా మీరు రావాలి. మీరందరూ వచ్చి మా యొక్క జయంతిని విజయవంతం చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. నమస్కారాలు. మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ ఆఫ్ జాబ్రియాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణం. ఎందుకంటే ఇప్పుడుండే యుద్ధ వాతావరణంలో ఇప్పుడుండే పరిస్థితుల్లో మనందరికీ తెలుసు రక్త కొరత అనేది
సర్వసాధారణం అన్నమాట. అది గమనించి మీరంతా ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంత పెద్ద ఎత్తున మీరు బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా గర్వకారణం అన్నమాట. మీరు ఇటువంటి కార్యక్రమాలకు మరీ శ్రీకారం చుట్టాలనేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాము, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. జై భీమ్. చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.